అయ్యర్ భయ్యా, కెప్టెన్ అయినప్పటి నుండి 5 మ్యాచ్లకి 5 మ్యాచ్లు టాస్ గెలిచినావు. ఇది మామూలు విషయం కాదు భయ్యా. 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు ఓడిపోయినావు. అది కూడా మామూలు విషయం కాదు కదా తమ్ముడు. మొన్నటిదాకా వరల్డ్ కప్ గెలిచింది మీరే కదా తమ్ముడు. నేను రావంగానే ఏమైంది? ఒక్కరు కూడా బ్యాటింగ్ చక్కగా చెత్తలేరు. కెప్టెన్గా నువ్వే ఆడలేదు కదా అన్న. ఇక మిగిలిన వాళ్ళు ఎట్లా ఆడతారు? వైస్ కెప్టెన్ అయ్యి ఉండి నువ్వేం చేసినావు తమ్ముడు? 11 బాల్ ఆడి 3 రన్ల కొడితే మంచిగా దొరికిల్లు భయ్యా. కెప్టెన్ వైస్ కెప్టెన్ ఏముంది అయ్యర్ భయ్యా, ఎందుకంత బాధపడతాళ్ళు? ఇక మిగిలింది 2 మ్యాచ్లే, అవి కూడా ఓడించి పంపిస్తాం. పోయి జింబాబ్వేతోని సిరీస్ గెలవండి. బ్రూక్ తమ్ముడు, ఎక్కడ గెలకకూడదో అక్కడనే గెలుకుతాను. గెలుకుతే ఏం చేస్తావన్నా? సిరీస్ గెలుతావా? మీరిప్పుడు మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా గానీ సిరీస్ డ్రా అయితే తప్ప మీరు గెలవలేరు. ఏంది తమ్ముళ్ళు, ఇంగ్లాండ్తోని చెమ్మ చెక్క ఆట ఆడతాళ్ళు. నేను ఉండేది ఉంటే ఒకటే దెబ్బ క్లీన్ స్వీప్ చేసి పడేసేటోని. నా కెప్టెన్సీల వీళ్ళని 4-1తోని నలిపి ఇంటికి పంపించిన. స్కై అన్న, నువ్వు గెలిచినప్పుడు వీళ్ళు మన దగ్గరకు వచ్చిళ్ళు, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయినాం. తేడా ఉన్నది. ఏంటిది అయ్యరు తేడా ఉండేది? సౌత్ ఆఫ్రికాకు పోయి 3-1తోని గెలిపించిన. శ్రీలంక బంగ్లాదేశ్కి టైంపాస్కి పోయి వాళ్ళనే 3-0తోని క్లీన్ స్వీప్ చేసి వచ్చిన. ఆస్ట్రేలియాకు పోయి వాళ్ళ హోమ్ గ్రౌండ్లనే 3-2తోని సిరీస్ గెలిపించిన. వాటిదే అనుకుంటానా ఏంది? అదే నాకు అర్థమైతలేదు స్కై అన్న. నువ్వు అంత ఈజీగా సిరీస్ రేట్లా గెలిపించినావు, నా కెప్టెన్సీలు ఎందుకు వీళ్ళు అట్లా ఆడతలేరు? భయం తమ్ముడు, భయం. మీరు ప్లేయర్లను ఎప్పుడు ఎవరు వీక్తారో అన్న భయం సృష్టించిళ్ళు. అందుకే వాళ్ళు టీం కోసం కాకుండా వాళ్ళ కోసం వాళ్ళ ఆడు స్టార్ట్ చేసిళ్ళు. అదే నేనున్నప్పుడు కొత్తోళ్ళని ఎవరిని వట్క రాకుండా ఉన్నోళ్ళనే రొటేట్ చేసుకుంటా మ్యాచ్లు గెలిపించుకుంటా పోయినా. నువ్వు ఏదైనా చెప్పు స్కై బ్రో, నీ కెప్టెన్సీలో మాత్రం అందరూ మంచిగా ఆడిళ్ళు. నా కెప్టెన్సీలో మాత్రం ఎవరు చక్కగా బ్యాటింగ్ చేస్తలేరు. అయినా నాకు ఒక విషయం అర్థమైతలేదు అయ్యారు. గా హర్షిత్ రానాని శివం దూబే కంటే ముందు ఎందుకు పంపించిల్లు చెప్పు? అందరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనే వరుసగా పోతాళ్ళు. అందుకే హర్షిత్ రానా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని మన కోచ్ ముందు పంపించిండు. కరెక్టు. ఒకప్పుడు మన టీము అందరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను పెట్టుకొని ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు అందరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను పెట్టుకొని ఇబ్బంది పడతాళ్ళు. టాప్ 7లా 6 లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు తమ్ముడు. నువ్వు ఒక్కనివే రైట్ హ్యాండర్వి. మళ్ళల్లా ఉన్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ని నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టిల్లు. అదేదో నా వల్లనే మ్యాచ్లు ఓడిపోయినట్టు నన్ను బయట కూర్చోబెట్టి ఇప్పుడు 2 మ్యాచ్లు వీళ్ళు ఓడిపోయిల్లు. ఏమైంది అయ్యర్ బ్రో? వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషాన్ మ్యాచ్లు గెలిపిత్తలేరా? ఎందుకు శాంసన్ భయ్యా పుండు మీద కారం చల్లుతో? ఆల్రెడీ నా కెప్టెన్సీల మ్యాచ్లు మింగుతానే, ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని నేను బాధపడతా అంటే నువ్వు మధ్యలోకి వచ్చి ఎక్రియబడితివి. అందుకే టీం సెలెక్ట్ చేసేటప్పుడు ఆచితూచి సెలెక్ట్ చేయాలి, ఆగం ఆగం కాదు. అదంతా కాదయ్యారు బ్రో. మొన్న మిమ్మల్ని మ్యాచ్ ఎవరు ఓడిచ్చిర్రు? జాకోబ్ బేతలు 76 రన్స్ కొట్టిండు. ఇవాళ మిమ్మల్ని మ్యాచ్ ఎవరు ఓడిచ్చిర్రు? ఫిలిప్ సాల్ట్ 44 బాళ్లలో 70 రన్స్ కొట్టిండు. వాళ్ళిద్దరు కూడా ఎవరు? ఆర్సీబీ ప్లేయర్లు. ఆపోజిట్లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లను ఎదుర్కోవాలంటే మన టీంలో కూడా ఆర్సీబీ ప్లేయర్లు ఉండాలి. అదే నేనున్న పాటిదారు స్క్వాడ్లుండి ప్లేయింగ్ 11 ఆడితే మనకి ఈ పరిస్థితి వచ్చేదా? నా ఇసిరిమింగే బౌలింగ్ తోని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను వట్టిగానే విసుకుతుండే. మన పాటిదార్ బ్రో 6ల మీద 6లు కొట్టి వట్టిగానే మ్యాచ్ గెలిపిస్తుండే. ఏం చేద్దాం కృణాలు బ్రో, బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి ఎక్సలెంట్ ఫామ్లు ఉన్న మనల్ని సెలెక్ట్ చేయకుండా ఐర్లాండ్ సిరీస్ ఓడిపోయిల్లు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ ఓడిపోయేటట్టున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జింబాబ్వే సిరీస్ కన్నా సెలెక్ట్ చేస్తారనుకుంటే దానికి కూడా చేయలే. మీరు సెలెక్ట్ కాకపోతే సెలెక్టర్లను అడుక్కోవాలి గాని నేనేం చేస్తావే? ఓదిక్కు నా టైమే బ్యాట్ నడతా అంటే ఏం ఆడినో సాల్ట్ తమ్ముడు. ఇండియా టీం మొత్తం కలిపి 76 రన్స్ కొడితే నువ్వు ఒక్కనివే 70 రన్స్ కొట్టినావు. ఫస్ట్లో నువ్వు స్లోగా ఆడేసరికి ఎక్కడ తొందరగా అవుట్ అవుతావో అనుకున్నా. తర్వాత ఇట్లా రెచ్చిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. లేకపోతే ఏంది బట్లర్ బాబాయ్, లాస్ట్ మ్యాచ్లో మనల్నే డక్అవుట్ చేస్తారా? అయినా నాకంటే ముందు కొట్టుడు స్టార్ట్ చేసింది నువ్వే కదా. నువ్వు కొట్టిన 4 4లు 2 6లు చూసి ఖచ్చితంగా ఇవాళ సెంచరీ చంపుతావు కావచ్చు అనుకున్నా. నేను కూడా సెంచరీ చంపుదామన్న 3తోనే వచ్చిన సాల్ట్. కాకపోతే కొత్త బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఎక్సలెంట్ బాల్ వేసి నన్ను బోల్డ్ చేసిండు. తమ్ముడిని ఐపీఎల్ నుండి చూస్తానా, ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. కరెక్ట్ ప్రిన్స్ తమ్ముడు. మన టీంలో నన్ను గెలిపించడానికి ఎవరన్నా శాయశక్తుల ప్రయత్నిస్తానంటే అది నువ్వే. 4 ఓవర్లకి 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినావు. నువ్వు కనుక బట్లర్ని అవుట్ చేయకపోతే స్కోర్ ఇంకెక్కడికి పోయేదో. అవుట్ చేయకపోతే అన్న ముచ్చట లేదయ్యారన్న. నేను బౌలింగ్ వచ్చిందంటే ఎవరో ఒకరిని ఖచ్చితంగా అవుట్ చేస్తా. ఏంది పటేల్ బ్రో ఇది? మొన్న అందరికంటే మంచి బౌలింగ్ చేసిన నువ్వే ఇవాళ అందరికంటే వరస్ట్ బౌలింగ్ చేసినావు. 4 ఓవర్లకి 49 రన్స్ ఇస్తావా పటేలు? అయ్యరు బ్రో, అయినా మనం ఈ మ్యాచ్ ఓడిపోయింది మన బౌలింగ్ వల్ల కాదు, బ్యాటింగ్ వల్ల. 76 రన్స్లకే ఆల్అవుట్ అయినప్పుడు మనం ఎన్ని రన్స్ ఇస్తే ఉన్నది? మరి బ్యాటింగ్లో ఏం చేసినావు? తిలక్ వర్మ, శివం దూబే వీళ్ళందరికంటే ముందు పంపిస్తే ఎట్లా పోయినావో గట్లనే వచ్చినావు. బ్యాట్స్మెన్లే ఎవరు బ్యాటింగ్ చక్కగా చేయలేదు, నన్నంటే ఏమవుతుంది అయ్యరు బ్రో. ఏమైంది వైభవ్ తమ్ముడు? మొన్నటిదాకా ఐపీఎల్లో మంచిగా ఆడినావు,
ఇండియా ఏకి మంచిగా ఆడినావు. ఇండియాకి రావంగానే ఏమైంది? మొన్న 14 ఇలా 13 నెక్స్ట్ మ్యాచ్లో 12 కొడతావా? ఏందన్నా మొన్నటిదాకా వరల్డ్ కప్ గెలిచి వచ్చిన ప్లేయర్లు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు వాళ్ళే గెలిపిత్తలేరు కానీ నేను గెలిపియాలనా? ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ సిరీసు 15 సంవత్సరాల పిల్లగాడని కూడా ఆలోచించకుండా నన్ను గెలిపిమంటావు. శాంసన్ను పక్కకు పెట్టి మరి నిన్ను ఆడిచ్చేది ఎందుకు తమ్ముడు? నువ్వు గెలిపిస్తావనే కదా, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అనే కదా. అయినా ఐపీఎల్కి ఇంటర్నేషనల్ క్రికెట్కి తేడా ఏమున్నది తమ్ముడు? అక్కడ ఉండే బౌలర్లే ఇక్కడ ఉంటారు. పోయి మళ్ళీ మీ టీం బౌలరు జోఫ్రా ఆర్చర్ చేతుల్నే అవుట్ అయినావు కదా. ఆర్చర్ అన్న నా టీంలోనే ఉండి నా లూప్ హోల్స్ అన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు నన్ను అవుట్ చేస్తాడు. నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా నా 6ల సునామీ ఎట్లుంటుందో. ఏం లేదు తమ్ముడు, నీ వీక్నెస్ నా ఆల్రెడీ కనిపెట్టిన. 150 కిలోమీటర్ స్పీడ్లో బౌన్సర్ గుద్ది నిన్ను అవుట్ చేసుడే గంతే. నెక్స్ట్ మ్యాచ్లో నీ బౌన్సర్లను ఎట్లా ఆడుతానో నువ్వే చూస్తూతి. ఎక్సలెంట్ బౌలింగ్ ఆర్చర్ బ్రో. ఫిలిప్ సాల్ట్ 70 రన్స్ కొట్టిన, జాష్ టంగ్ 4 వికెట్లు తీసిన, 3 వికెట్లు తీసిన నీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చిందంటే నువ్వు తీసిన వికెట్లు అట్లాంటివి. మజా రాలేదు బ్రోకు. కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు ఈ ఇండియన్ బ్యాట్స్మెన్. ఎట్లేసినా వాళ్ళంతటా వాళ్ళే అవుట్ అయిపోయిల్లు. నీకు మజా కావాలన్నా ఆర్చరు? నెక్స్ట్ మ్యాచ్లో నేను టార్చర్ పెట్టకపోతే నా పేరు అభిషేక్ శర్మనే కాదు. వెరీ బ్యాడ్. ఇంకా మా టీంలో ఉన్న 2-3 బౌలర్లను వాడకముందే ఆల్ అవుట్ అయిపోయిల్లు. జస్ట్ 4 బౌలర్లను మాత్రమే యూజ్ చేసిన. అల్లొకరు ఆల్రౌండర్ విల్ జాక్స్. నెక్స్ట్ మ్యాచ్లన్నా కనీసం మొత్తం ఓవర్లు ఆడడానికి ట్రై చేయండి. బ్రూకు అప్పుడే అయిపోలేదు. మిగిలిన 2 మ్యాచ్లు మేము గెలిస్తే సిరీస్ డ్రా అవుతుందన్న విషయం మర్చిపోకు. ఆ 2 మ్యాచ్లు కూడా మేము గెలిస్తే మళ్ళీ క్లీన్ స్వీప్ అవుతారని నువ్వు మర్చిపోక అయ్యారు బ్రో. 6-100 అయినా 100-150 అయినా ఈ సిరీస్ను మాత్రం క్లీన్ స్వీప్ కానీయా. గంభీరన్న నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. 3 మ్యాచ్లు మంచి ఆడకపోతే నన్ను డ్రాప్ చేసిల్లు. ఇప్పుడు వైభవ్ తమ్ముడు కూడా ఆల్రెడీ 2 మ్యాచ్లు మంచిగా ఆడలేదు. కిషను లాస్ట్ 3 మ్యాచ్ల నుండి మంచిగా ఆడతలేడు. ఒక్కదానిలో మంచిగా ఆడినా స్లోగా ఆడిండు. తిలక్ వర్మ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు వీళ్ళని కూడా డ్రాప్ చేస్తారా? అందరినీ డ్రాప్ చేసుకుంటూ పోతే ఇక ఆడేది ఎవరు తమ్ముడు? మరి నన్ను డ్రాప్ చేసిల్లు కదా, నాకో న్యాయం వాళ్ళకో న్యాయమా? న్యాయం అన్యాయం గురించి మాట్లాడడానికి మనది కోర్టు కాదు, క్రికెట్. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. నెక్స్ట్ 2 మ్యాచ్లలో నన్ను తీసుకెళ్ళి సిరీస్ డ్రా చేపిస్తా, లేకపోతే మీ ఇష్టం ఇక. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఐర్లాండ్తో సిరీస్ మనం ఓడిపోయినాక ఇంగ్లాండ్తోనైనా కంబ్యాక్ ఇస్తారు కావచ్చు అని అందరు అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ కూడా ఆల్మోస్ట్ పోయినట్టే. మిగిలిన 2 మ్యాచ్లలో ఒక్కటి ఇంగ్లాండ్ గెలిచినా కానీ సిరీస్ వాళ్ళే గెలుస్తారు. 2 గెలిస్తే క్లీన్ స్వీప్ చేస్తారు. ఇక మనం ఈ సిరీస్ని డ్రా చేయాలంటే ఖచ్చితంగా మిగిలిన 2 మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది. ఇక నన్ను అడిగితే మనం ఈ సిరీస్లన్నీ ఇట్లా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్లని అసలు స్క్వాడ్లనే సెలెక్ట్ చేయకపోవడం. రజత్ పాటిదర్, కృణాల్ పాండ్యా, దేవదత్ పాడికల్, ముఖ్యంగా ఇలాంటి పిచ్ల మీద సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ లాగాడే కన్సిస్టెంట్ ప్లేయర్స్ కూడా ఉపయోగపడి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన 4 ప్లేయర్స్లో ఎవరో 1-2 స్క్వాడ్లు ఉన్నా కానీ ఎక్సలెంట్ ఉండేది. మన హోమ్ సిరీస్ అంటే ఎవరిని సెలెక్ట్ చేసినా కానీ గెలిపిస్తారు, కానీ ఇట్లా అవే సిరీస్కి పోయినప్పుడు ఖచ్చితంగా ఫామ్లో ఉన్న ప్లేయర్స్నే పట్టుకుపోవాలి. బట్ మనం అలా చేయలేదు. సో చూద్దాం ఇక మిగిలిన 2 మ్యాచ్లలో ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.